పట్టుకుంటావా నువ్వు? లొకేషన్ అయితే భలే ఉంటుంది అసలు. నాకు భలే ఇష్టం ఈ ఊరంటే. ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వచ్చాము. వీడియో అయితే చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఈరోజు వీడియో తోటలోకి వచ్చాము. తోటలోకి వచ్చి ఏం చేస్తున్నారు అనుకోవచ్చు మీరు. ఇంతకుముందు ఒకరంతా అత్యుత్సాహంతో ఉన్న మామిడికాయలన్నీ కోసేసాము, ఊరగాయ కాయలు. కానీ అవి ఊరగాయకి పనికి రాలేదు, మనం ఓన్లీ అవి ఇళ్ళకేసాము. ఈసారి ఏంటంటే ఒకరంతా ముదురు ఉన్నాయి. ఫస్ట్ అయితే మనం చెక్ చేద్దాం, మనమే ఊరగాయ పెడదాం. మన తోటలో మామిడికాయలతో మనం ఆవకాయ ఊరగాయ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాం ఈరోజు. ఇప్పుడైతే కోస్తాం, అవి ఎట్నవి చూపిస్తాం, ఊరగాయ అయితే చేస్తాం. అందరికీ ఊరగాయ అంటే ఆవకాయ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటది. చాలా మందికి ఎండాకాలంలో అయితే సద్దనంలో వేసుకొని మామూలుగానే వేరే దగ్గర ఉంటేనే కొనుక్కొని వచ్చి చేసుకుంటాం. అలాంటిది మన తోటలోనే మన కాయలు ఉంటే ఎందుకు అప్పుడే చెట్లో కోసుకొని ఈ రోజు అయితే ఇక్కడే కోసి ఇక్కడే కట్ చేసి అయితే ఇంటికి తీసుకెళ్ళి పెద్దవాళ్ళ చేత అయితే చేపిద్దాం. మనం చేస్తే ఊరగాయ అవ్వదు, అది ఊరగాయ అవ్వదు, ఏదో కాయ అయిపోతుంది. అందుకని ఇప్పుడైతే వెళ్ళి మనం కాయలు సెలెక్ట్ చేసుకొని ఒకరంత ముదిరి నాటి వరకే కోసుకుందాం. అది కూడా కింద పడకుండా కోసుకోవాలి. ఇప్పుడైతే మీకు అవన్నీ చూపిస్తా, మాతో పాటు వచ్చిండి. మామిడికాయలు అయితే రోజు చూస్తున్నాం, ఎప్పుడు పండుతాయి అని బంగినపల్లి. అవి ఏం పండేటట్లే, కింద ఒకటన్నా పండన్నా రాలుతుందని చూస్తున్నాం. ఈ రోజు మధ్యాహ్నం సగం పండిన కాయ మాత్రమే చూపించాడు. అది ఒకరంతా కుళ్ళి పిండింది, అది తినలేమని చెప్పి ఈడికిచ్చిన, ఈడు తినేసినాడు దాన్ని. అదిగో సరే అయ్యా, అంత పైన ఉన్నాయా? ఎక్కుతావా? బా తప్పదు కదా అట్ట, తెలుసు కదా ఏ కోయాలా. నేను రప్పించేదా? ఇప్పుడు కాదు, అవి పండిపోయిన తర్వాత. అట్లుంటది మనతో. లొకేషన్ అయితే భలే ఉంటుంది అసలు. నాకు భలే ఇష్టం ఈ ఊరంటే, చాలా బాగుంటాయి లొకేషన్లు. మనూరు మన మండలం. ఎట్టా పైన అవి కాదురా, అవి లేతారా. మరి ఈ కాకి ఆంధ్ర మన ఊర్లో అరుస్తుంది, ఏడ అరుస్తుంది. రే ఊరు దాకా అట్ట బాబాక కరెంట్ వైర్లు పట్టుకోబాక, అది కరెంట్ వైరే, దండం కాదు, గుడ్లారు వేసుకునేది కాదు, అది కరెంట్ వైరే. బంకింగ్ కేబుల్. కాయలు అయితే పైన ఉన్నాయి, అదండి ఆడొకటి ఉన్నాయి. మొన్న అయితే కోసేస్తాం మేమైతే చాలా కాయలు, అందువల్ల కాయలు తగ్గిపోయినాయి. గోండి మీకు కనిపిస్తున్నాయా? అక్కడైతే వరుసగా 5 కాయలు ఉన్నాయి. చెప్పు వదన్న, ఎక్కడెక్కడ కాయ ఉందని చెప్తున్నాడు, చూద్దాం. ఓ అదే, అదిందా చూసా, అదైతే కొయ్యమంటున్నాడు మదన్న. మనకైతే ఈ పనికి వస్తాయి, ముట్టుబట్టి ఉంటాయి. వీటినైతే మనం కోసుకుందాం. ఇదండి మనం కోసుకున్న కాయలు అయితే ఈ 2. ఇంకా కోసుకుందాం. పట్టుకుంటావా నువ్వు? ఈ కాయ కూడా పనికొస్తుంది, కోసుకుందాం. ఓర్ నైనా కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఖచ్చితంగా. 1 కేజీకి ఏమాత్రం తగ్గదు వెయిట్. అబ్బా ఇప్పుడు విజయ్ కోసిన కాయలు అయితే ఊరగాయకి ఇప్పుడైతే దిగేస్తా ఉన్నాడు. అదిగో అయ్యి పెద్ద కాయలుగా ఉండే లోపల ఆకును పట్టుకోవాలా, కాయను పట్టుకోవాలా.
అది అదరుతుందిరా పైన నుంచి హైట్ నుంచి వేస్తున్నావు కదా. అవును కావాలంటే నువ్వు వాడిని దూకు పట్టుకుంటా. మామిడికాయ అరకిలో మామిడికాయ పట్టే 2 పట్టుకుంటాను. అదైతే చిన్నది కదా జిక్కటంలో, నువ్వైతే పెద్దది కదా ఈజీగా. 60 కేజీలు నేను పైన నలిగిపోతాను. కరెంట్ పట్టుకోబా నువ్వు. కరెంట్ కాదు, అది బంజిట్ కేబుల్, అదేం కాదునా. దాంట్లో కరెంట్ ఉంటుందిరా. బా ఉండదు, కరెంట్ లాగా ఉంటే మోటార్ ఎట్ట పోతుంది. దానికి సంబంధించింది కాదు. నువ్వు దిగురా, నీకేం తెలీదా కరెంట్ గురించి. ఫ్రెండ్స్, ఇవి అయితే మనం కోసుకున్న మామిడికాయలు. ఇప్పుడైతే ఇట్లా ముక్కలు చేసుకుందాం. ఫ్రెండ్స్, మాకైతే నరికేది అంత వాటంగా అయితే రాదు, కాకపోతే ట్రై చేస్తున్నాం. చాక్ మేలుకుందా. కాయ చెదరుతుంది మనం కుట్టేది. ముదురుతుంది కదా పెద్ద కాయ అందులోకి. ముక్కలు అయితే కొట్టేసినాం, కాకపోతే నిజం ఒప్పుకోవాల్సిందే, మాకైతే ముక్కలు కొట్టేది అంతగా రాలేదనమాట. మరి కత్తి ప్రాబ్లమా, మొక్కల ప్రాబ్లమా, మామిడికాయ ప్రాబ్లమా, మొత్తం అంటే ఊరగాయలు ఇంత ఉంటాయి. ఇది వచ్చేసి పెద్ద సైజ్ అనమాట, అందుకని కొట్టడం కొద్దిగా కష్టమైంది. ఎట్టగట్ట చేసి నరికేసిన చూడండి, ఇది ముక్కలు వచ్చింది. అయితే ఇప్పుడైతే ఈ మనం తీసుకెళ్ళి ఇప్పుడైతే ఆవకాయ పెట్టేద్దాం. రెడీ పెట్టేసి సద్యానం లంచుకోవడం రేపటి నుంచి. ఊరగాయ చేసిన తర్వాత లాస్ట్లో అన్నం కలుపుతా. ఇదిగోండి ఇవే మేము కొట్టిన మొక్కలు. ఇంటికి తీసుకొచ్చేసి మామిడికాయలు అయితే నీట్గా తుడిచిపెట్టేసుకున్నాం. ఇంకైతే మనం మామిడికాయ ఊరగాయ అయితే రెడీ చేసుకున్నాం. ఇదైతే మెంతుల పొడి, దంచుకున్న ఆవాల పొడి, దంచుకున్న ఎర్రటి మిరప్పొడి అయితే వేసుకున్నాం. కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం, కొద్దిగా కల్లుప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే బాగా కలుపుకుందాం, అన్ని ముక్కలకి పట్టేటట్టు. ముక్కలకి బాగా ఊరించాల ఈ మసాలా పొడి అంతా. జాగ్రత్త కంట్లో పడుతుంది. వేరుశనగ పప్పు నూనె అయితే కొంచెం పోసుకుందాం. ఇది పోస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని ఇదైతే పోస్తుంటారు మా వాళ్ళు. ఇది పొయ్యంగానే స్మెల్ మారిపోతుంది. ముక్కలకైతే బాగా నీట్గా ఊరిపోయింది. ఒలుచుకున్న తెల్లగడ్డ ముక్కలు అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకు ముందు అందరూ ఇలాంటి జాడీలోనే ఊరగాయ అనేది పెట్టుకునేది. ఇది అయితే పాత ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దీనికి? వాళ్ళ అవ్వాలంట, నాకు తెలిసి దీనికి ఒక 100 సంవత్సరాల పైన ఉంటుంది. ఇప్పుడైతే ఎవరు ఈ వాడట్లా, ఈజీగా పగిలిపోతాయి. దీంట్లో అయితే ఎత్తి పెట్టుకునే వాళ్ళు ఊరగాయ. ఇప్పుడు కూడా మనం దీంట్లోనే పెట్టుకుందాం. చేతులు విజయ్కి పాపం వెజ్ కదా, చేతులు అణకుతున్నాయి. లేదు ఫ్రెండ్స్, ఊరగాయ కూడా నాకు బాగా ఇష్టం. అందులో మామిడికాయ ఊరగాయ భలే ఇష్టం. అందరికి ఇష్టం ఏదంటే నాకు నోట్లో నీళ్ళు వస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి. బురుగున్నది ఇదే సరిపడుతుంది అంటావా మొత్తం దీనికి? మిగులుతాయి కొంచెం. ఫ్రెండ్స్, దీనికైతే ఇక్కడ సరిపడ వరకు పెట్టేసాం. ఇంకైతే మూత పెట్టేసి దీన్ని అయితే 3 రోజుల తర్వాత చూద్దాం. అప్పటికైతే ఊరుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలాగ పెట్టేస్తే, ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ లోపలే పెట్టేస్తే 3 రోజులు గట్టిగా బాగా ఊరి ముక్కలు బాగా పడుతుంది. 3 రోజుల తర్వాత అయితే మనం అన్నంలో కలుపుకొని తిందాం. ఎట్లుంటుందో టేస్ట్. 3 రోజుల దాకా వెయిట్ చేయాలి దీన్ని ఎట్టే పెట్టేసి ఒక దగ్గర. కొంచెం అయితే మిగిలింది, దీంట్లో వేసుకుందాం. ఇది వచ్చేసి గాజు జాడి. గాజు జాడి గాజు చేస్తా అనుకోండి.
ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఆవకాయ పచ్చడి. ఫ్రెండ్స్ మొన్న అయితే మనం మామిడికాయ ఊరగాయ అయితే తయారు చేసాం కదా, ఈ రోజు అయితే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోయింది. ఇంకెళ్ళి మనం టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. చూసేద్దామా? చూసేద్దాం. చూడండి, మొన్న అయితే మనం పైకల్లా అయితే ఊరగాయని పెట్టాం, అదైతే 3 రోజుల తర్వాత లోపలికి ఇంగిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మీకు చూపిస్తా. బాగా కలిపెట్టి ఆంధ్ర అంత లోపలికి వెళ్ళిపోయిందా? ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. దీన్ని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇంకా మనం వెయిట్ చేయలేం, టేస్ట్ చూసేయాల్సిందే. ప్లేట్లో తీసేసుకుందాం. ఊరగాయ మెత్తగా ఉందా గట్టిగా మొక్క? మెత్తగా అయిపోయింది, కొంచెం కొంత గట్టిగానే ఉండాలా, మెత్తగా అయిపోయింది పోయిందని అర్థం. పోయిందని అర్థమా? ఇంకైతే టేస్ట్ చూసేద్దాం. కొద్దిగా ఊరగాయ వేసుకొని దాంట్లో మిరుగు ఉంటుంది, ఆ మిరుగు వేసుకొని దీంట్లో మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే కొద్దిగా వేసుకుంటా. ఈ నెయ్యి వేసుకొని ఈ ఊరగాయని తింటా ఉంటే ఎంత కమ్మగా ఉందంటే, అబ్బా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది ఊరగాయ అయితే. మామిడికాయ కరకరలాడుతుంది. అబ్బా, రోజు ఇంట్లో కూర లేనప్పుడు ఈ ఊరగాయ కొనం తీసుకొని ఇంట్లో చేసుకున్న నెయ్యి వేసుకొని కలుపుకొని తింటా ఉంటే బా చెప్పలేము ఆ టేస్ట్. మధ్యలో తెల్లగడ్డ కరకరలాడుతుంది, చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. పెద్ద పెద్ద ముక్కలు కొట్టాం, మామిడికాయ ముక్కలు అయితే కొరుక్కొని తిన్నాను, భలే ఉంది. అదిరిపోయింది.